టైం కూడా ఉండకపోవచ్చు, కుదరకపోవచ్చు. సో పర్మనెంట్ గా రిమూవ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడానికి కూడా రీజన్స్ ఏమేమి ఉంటాయి? ఎస్పెషల్లీ మన దగ్గరికి అన్వాంటెడ్ హెయిర్ తో టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఫస్ట్ వచ్చినప్పుడు అసలు అన్వాంటెడ్ హెయిర్ కి రీజన్ ఏంటనేది మనం కూడా ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంటే జెనెటికా, మన పేరెంట్స్ కి కనుక చాలా థిక్ హెయిర్ గ్రోత్ ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హార్మోనల్ ఇష్యూస్ మీరు అన్నట్టు ఇప్పుడు పీసీఓడి కానీ చాలా హార్మోనల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మనం తినే ఫుడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇవన్నిటి వల్ల. సో దాని వల్ల కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇక్కడ గడ్డం దగ్గర, తర్వాత అప్పర్ లిప్ కానీ ఇది మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చూసుకొని దానికి అన్ని టెస్ట్స్ చేయించి అది ట్రీట్ చేస్తూ మనం పర్మనెంట్ గా ఈ హెయిర్ రాకుండా ఎలా చేయాలి అనేది చేస్తాం అనమాట. అదే లేజర్ హెయిర్ రిమూవల్. సో ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ఏంటి అంటే ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి డిఫరెన్స్ ఉంటుంది. స్కిన్ టైప్ కానీ, స్కిన్ కలర్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక్క పర్సన్ కి ఎన్ని సెషన్స్ పడతాయి, ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది.